కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదు, విపక్ష చూపుతుంది. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి. తప్పనిసరైతే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో మలయాళీ దినపత్రిక మాతృభూమి నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లిటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పత్రిక ఎడిటర్ మనోజ్ కే దాస్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చారు రేవంత్. becomes $1 trillion economy, will it not benefit India growth? But central government is not supporting all states, especially South Indian and non-BJP states. One issue is one nation, one election. The another issue is delimitation. According to Modi thinking, this is not one nation, one election. This is one party, one person. This is what Modi's hidden agenda. So we have to oppose all these ideas. Why punish South India? Because we implemented family planning and other welfare policies better than not. I want all of South India to unite to protect our rights and constitutional guarantees. Thank you. If Telangana becomes $1 trillion economy, will it not benefit India growth? But central government is not supporting all. ఈ దేశం రాష్ట్రాల సమైక్య, ఆయన రాష్ట్రాల ప్రాథమిక హక్కులను విస్మరించలేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ వారు ప్రతి దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారని, రాష్ట్రాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు. వాటిని స్థానిక సంస్థలుగా మార్చాలని చూస్తున్నారన్నారు. నదుల అనుసంధానంలోనూ వారిది. అదేవిధంగా క్రమంగా ఒకదాని వెంట ఒకటి చొప్పున రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారని, ఇది కేంద్ర జాబితా, ఇది రాష్ట్రాల జాబితా, ఇది ఉమ్మడి జాబితా అని రాజ్యాంగ నిర్ణయించిందని కూడా మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలోనే ఉండాలనుకుంటున్నారని, మేధావులు దీనిపై ఆలోచన చేయాల్సి ఉందని కూడా వెల్లడించారు. పివి నరసింహరావు, సర్దార్ వల్లభాయ్లు కాంగ్రెస్ లో అనేక హోదాల్లో పనిచేశారు. వాళ్ళు అసలు సిసలు కాంగ్రెస్ నేతలు. అలాంటి వారిని కాంగ్రెస్ వ్యతిరేకులుగా బీజేపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎన్నికల్లో ప్రతిపక్షం, అధికార పక్షం వైపే చూస్తున్నారు. మూడో పార్టీకి అంతగా అవకాశం ఇవ్వడం లేదు. తెలంగాణతో సహా మరే రాష్ట్రాల్లోనైనా రెండు పార్టీల మధ్యనే పోరు నడుస్తుంది. ఇప్పుడు ప్రజలు తమ ఓటు వృధా కావద్దనుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పును మనం గమనించాలి, వాళ్ళ తీరును అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇక బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదు. ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారో తప్పు, వాటిని నెరవేర్చలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లైన తర్వాత వేగంగా అభివృద్ధికి బాటలు వేశామని, తెలంగాణను హైదరాబాద్ కోర్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని కూడా వెల్లడించారు. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చవచ్చన్నారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులకు అనుసంధానమై దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్స్ సెంటర్ గా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నామని కూడా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. గ్లోబల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్స్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో తలసరి ఆదాయంలోనూ మేము ప్రథమ స్థానంలో ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ఇతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదు, విపక్ష చూపుతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల మూలంగా ప్రగతిశీల రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం చాలా తీవ్ర స్థాయిలో నష్టపోతా ఉంది. అదేవిధంగా ఒక తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా అనేక రకాలుగా వివక్షకు గురవుతున్నాయని ఇటు రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అనేక సార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటరీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో, పునర్విభజన కార్యక్రమంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకి తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగేటట్లుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల విభజన అంటూ జరిగిందంటే అందులో తప్పకుండా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. దాదాపు 20% సీట్ల వరకు కోల్పోవాల్సి ఉంటుంది. సీట్లు పెరగాల్సినటువంటి రాష్ట్రాలకి సీట్లు తగ్గుతుండటం వల్ల దీని ప్రభావం ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన కూడా ఉంటుంది అని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అసెంబ్లీలలో తీర్మానాలు చేశారు, నిరసనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. జనాభా ప్రాతిపదికన గనక లోక్సభ నియోజకవర్గాలని విభజించడం అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే పందాలో ఈ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాలు మన 2 ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి బయటికి అనలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సేమ్ ఇదే తరహాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. కాకుంటే ఏంటంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నందు మూలంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఆ గతంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చిన్న స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో నిరసన కాకపోయినా టోన్ డౌన్ చేసి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఎంపీల స్థానాలు నష్టం జరుగుతూ ఉన్నాయి, మళ్ళా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో కూడా మాకు కోతలు పడుతూ ఉన్నాయి అని చెప్పి అనేక రకాలుగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఇప్పటికే పన్నులు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నుల వాటాలు కూడా రాష్ట్రాలకు వస్తున్నటువంటి నిధులు కేవలం 41%. ఆ 41%లో కూడా మనకి సరిగా అంటే లెక్కలు తారుమారు చేసి అంకెల గారడితోటి దాదాపు 21%, 29% మాత్రమే నిధులు వస్తున్నాయి తప్ప 41% రావట్లేదని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే తన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అదే కేంద్ర ఆర్థిక శాఖలో ఆ అప్లికేషన్ అట్లనే పెండింగ్ లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థికంగా మాకు చాలా నష్టం జరుగుతూ ఉంది, పన్నుల వాటాలో రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి 41% నిధులను కాకుండా 50% నిధులను మాకు ఇవ్వాలి. ఎందుకంటే జీఎస్టీ వసూళ్లలో కానీ, ఇతర సెస్ వసూళ్లలో కానీ, సర్చార్జ్ వసూళ్లలో అన్నిటిలోనూ తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పన్నులు అంటే పర్ఫెక్ట్ గా పన్నులు అత్యధికమని కాదు పర్ఫెక్ట్ గా పన్నులు వసూలు చేస్తూ కేంద్రానికి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది. అలాంటి తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి ఈ ఆర్థికంగా జరుగుతున్నటువంటి అనేక నష్టాలను కూడా పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా ఎంపీల కేటాయింపులు కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానాల్ని పెంచాలే తప్ప తగ్గించకూడదు. ఎందుకంటే జనాభా నియంత్రణకి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా జనాభా నియంత్రణ చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా ప్రోగ్రెసివ్ గా పనిచేశాయి. అలాంటి రాష్ట్రాలకి శిక్ష విధించడం అనేది కరెక్ట్ కాదు. ప్రోగ్రెసివ్ గా పనిచేసినటువంటి రాష్ట్రాలకి కేంద్రం చేయూతగా ఉండాలి తప్ప శిక్షించే విధంగా ఉండకూడదని చెప్పి ఈ విషయంలో దక్షిణాదిలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుపుకొని తానే ఒక అడుగు ముందుకేసి వీటన్నిటిని కేంద్రం నుంచి మనకు జరుగుతున్నటువంటి వివక్ష మొత్తాన్ని 4 దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడగలుపుకొని కేంద్రానికి తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అవసరమైతే తానే ముందుంటానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.